పుట్టిన వెంటనే బిడ్డ పాదం లోపలికి మడుచుకొని ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని మనం సిటీవీ క్లబ్ ఫుట్ అని పిలుస్తాం. ఇది పుట్టుకతో వచ్చే ఒక పాదాల ప్రాబ్లం. చాలామంది తల్లిదండ్రులు భయపడతారు, నా బిడ్డ మామూలుగా నడుస్తాడా అని ఆందోళన పడతారు. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్. ఈ బిడ్డ తల్లి ప్రెగ్నెన్సీ స్కాన్లో తన బిడ్డ కాలు వంకర అని తెలిసినా కూడా బిడ్డను కని నన్ను సంప్రదించారు. అప్పుడు నేను వారికి సరైన సమయంలో చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయొచ్చు అని ధైర్యం ఇచ్చాను. పుట్టిన కొన్ని రోజులకే పాన్సెట్టి కేసింగ్ మెథడ్ ప్రారంభించాను. ప్రతి వారం క్రమం తప్పకుండా ప్లాస్టర్ మారుస్తూ పాదాన్ని సరి చేశాను. చివరిగా చిన్న సర్జరీ చేసి పాదం పూర్తిగా కరెక్ట్ అయ్యేలా చేశాను. ఇప్పుడు బిడ్డకు 5 నెలలు, పాదం పూర్తిగా సరిగ్గా ఉంది. సిటీవీ షూస్ వాడుతుంది. తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి ఆనందం మా సంతృప్తి. ఇటీవల మరొక సిటీవీ బిడ్డ కూడా విజయవంతంగా సరిచేసి మా హాస్పిటల్కి మంచి గూగుల్ రివ్యూ ఇచ్చారు. సరైన సమయంలో సరైన చికిత్స చేసి క్లబ్ ఫుట్ పూర్తిగా నయం చేయొచ్చు. మీ బిడ్డ పాదంలో ఇలాంటి సమస్య కనిపిస్తే భయపడకండి, ఆలస్యం చేయకండి. త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదించండి. రైట్ కేర్, రైట్ టైం, పర్ఫెక్ట్ కరెక్షన్. నా పేరు రాజేశ్వరి. మాది సత్తుపల్లి గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నేను కడుపుతో ఉన్నప్పుడు మా బాబుకి 6 నెలల స్కాన్లో కాళ్ళు వంకర ఉన్నాయని చెప్పారు. అయినా కన్న తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఖమ్మంలో శ్రీ సాయిరామ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్ వేముల రాజ్ కుమార్ గారు వారి దగ్గరికి తీసుకొచ్చి చూపించగా సారు కాళ్ళు ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. తర్వాత బాబుకి పిండి కట్లు వేశారు. తర్వాత బాబుకి చిన్న సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత రమ్మన్నారు. తర్వాత చూసిన తర్వాత బాబుకి బూట్లకి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపించి బూట్లు వేసాక ఇప్పుడు కాళ్ళు నార్మల్ మంచిగా వచ్చేసాయి.